పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి సెంట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న అమర్నాథ్ హనుమాన్ మాల వేసుకున్నాడు. పాఠశాల యాజమాన్యం స్కూల్లోకి అనుమతించలేదు. దాంతో స్కూల్ ఎదుట హనుమాన్ మాలధారులు ఆందోళనకు దిగి పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదం చేశారు. స్కూల్ ఇన్ఛార్జ్ దేవదాస్ పై దాడికి యత్నించినట్లు ఆరోపించారు. సెంట్ ఆన్స్ స్కూల్లో మాల వేసుకున్న హనుమాన్ మాల తాతే తీసుకొని వస్తే లేదా సార్ కలిసి 2 hours సిస్టర్ వచ్చినాక పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. లేదా సార్ ఫస్ట్ పీరియడ్లో కూర్చోబెట్టి సెకండ్ పీరియడ్లో ఇంకో మిస్ వచ్చినా లేదు సిస్టర్ పర్మిషన్ లేదని తాతే 2 hours కూర్చున్నారు. సిస్టర్ కోసం రాలేదు. మళ్ళీ బ్రేక్లో సిస్టర్ వచ్చింది. సిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే స్కూల్కి రాకని అన్నారు. అంటే ఎందుకు మళ్ళీ మేము స్కూల్కి రావద్దని అన్నారు. అన్నాక మళ్ళీ నేను సార్ పోయేటప్పుడు ఈ డ్రెస్ ఇప్పేసి స్కూల్కి యూనిఫామ్ వేసుకొని రావాలని అన్నారు. అమర్నాథ్ 9th. అమర్నాథ్ అనే స్టూడెంట్ మాలేసుకున్నాడు. చిగ్రాయి గ్రామంలో మేము ఒక 50 మంది స్వామిలో మాలేసుకున్నాం స్వామి. అందులో ఈ స్వామి ఈ సంవత్సరమే కొత్తగా వేసుకుంటా అని మాల వేసుకున్నాడు. వేసుకొని స్కూల్కు వస్తే సెంట్ ఆన్స్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, ఈ బట్టలు కూడా తీసి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వస్తేనే నిన్ను స్కూల్కు రాణిస్తామని బయట నిలబెట్టడం, క్లాస్ బయట నిలబెట్టి స్టూడెంట్ను స్కూల్కు రాకుండా నువ్వు రేపటి నుండి బట్టలు కూడా తీసి రావాలి స్కూల్ కానీ ప్రిన్సిపల్ గారు చెప్పిండు. దాని ద్వారా స్టూడెంట్ ఏం చేసిండంటే ఇంటికి వచ్చి ఏడవడం జరిగింది. స్కూల్కు ఓనంటాడు. మేమందరం వచ్చి స్కూల్లో మేడం గారిని అడిగితే మేము అనలేదని తప్పించుకోవడం జరుగుతుంది. ఇలాంటి హిందువులకు రక్షణ లేకుండా వాళ్ళు క్రిస్టియన్ల బొట్టు పెట్టుకోవద్దు, ఆడపిల్లల్ని లేడీస్ని బొట్టు పెట్టుకోవద్దు అని స్కూలుకు రావద్దు అని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి రక్షణ లేకుండా హిందువులంతా ఐక్యమత్యంతో ఒకటయ్యి మనం ఏకమత్యం అయిదామని చెప్తున్నాం. ఇదే విషయంలో డిఈఓ గారికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కాంప్లిమెంట్ చేసి దీన్ని ఇలా